3, 8, 13, right? 18 and so on up to 53 and so on up to 53. 3, 8, 13 అండ్ సో ఆన్ అప్ టు 53. ఇలా నేను వరుసగా సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళాను. మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? హైయెస్ట్ వాల్యూ 53 మైనస్ లోయెస్ట్ వాల్యూ 3. 53 మైనస్ 3. 2 వరుస సంఖ్యల మధ్యలో తేడా 5 ప్లస్ 1. 50/5 10. 10 ప్లస్ 1 మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? రైట్, 11 సంఖ్యలు ఉన్నాయి. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 11 సంఖ్యలు ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇది 3, 8, 13, 18 అండ్ సో ఆన్ అప్ టు 53. థర్డ్ వన్ ఇక్కడ చూడండి సార్. 3, 8, 13, 4. 3, 8, 13, 18 అండ్ సో ఆన్ అప్ టు 53. సపోజ్గా సిరీస్ కొంచెం మీకు అడ్వాన్స్డ్ లెవెల్ అడిగితే 1, 3, 6, 10, 15 అండ్ సో ఆన్. రైట్. 20వ వాల్యూ సపోజ్గా 210 ఉంది. మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1, 3, 6, 10, 15 అండ్ సో ఆన్ అప్ టు 210. n వాల్యూలు n ఉన్నాయి. 1, 3, 6, 10, 15 అండ్ సో ఆన్ అప్ టు 210. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీనికి ఒక ఫెంటాస్టిక్ లాజిక్ ఉన్నది. రైట్. ఇంకో 4వ క్వశ్చన్ కూడా ఇస్తాను సార్. 4, 7, 12, 19 అండ్ సో ఆన్. సపోజ్ ఇక్కడ 32వ సంఖ్య విలువ ఎంత అని అడిగాడు. అది కూడా అడగవచ్చు. 1, 3, 6, 10, 15 అండ్ సో ఆన్ అప్ టు 210. 4, 7, 12, 19. ఈ నంబర్ సిరీస్ కూడా ఇది స్క్వేర్ అవుతుంది చూడండి, ఇది క్యూబ్ అవుతుంది. దానికి కూడా ఒక మ్యాథమెటికల్ థింకింగ్ వెనకాల ఉండాలి సార్. 32 వాల్యూ ఎంత? ఇదందరూ ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఇది స్పెషల్ అంక శ్రేణిలో ఇది స్పెషల్ సిరీస్. ఈ సిరీస్ యొక్క గొప్పతనం ఏంటంటే 1, 3 మధ్యలో తేడా ఎంత? 2. 3, 6 మధ్యలో తేడా ఎంత? 3. 6, 10 మధ్యలో తేడా ఎంత? 4. 10, 15 మధ్యలో తేడా ఎంత? 5. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థం కావాలి సార్. రైట్. మనకు టెక్స్ట్ బుక్లో ఇలా చెప్తే మీరు ఏదైనా చేస్తారు సార్. 1, 4, 7, 10, 13. ఈ 2 వరుస నంబర్ల మధ్య తేడా ఒకే స్టెప్లో సేమ్ ఉంది. ఐమ్ రైట్? ఈ 2 వరుస నంబర్ల మధ్యలో తేడా ఒకే స్టెప్లో సేమ్ ఉంది కాబట్టి nth టర్మ్ ఏమవుతుందంటే డిగ్రీ 1 ఫర్ n అవుతుంది. ఒకే స్టెప్లో కనుక డిఫరెన్స్ సేమ్ ఉంటే nth టర్మ్ అంకశ్రేణిలో ఏమవుతుంది? ఈక్వేషన్ విత్ డిగ్రీ 1 ఫర్ n అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అండ్ సో ఆన్. 2, 3, 4, 5. ఇదేమో 1, ఇదేమో 1, ఇదేమో 1. ఎన్నో స్టెప్పులో డిఫరెన్స్ సేమ్గా ఉంది, 2వ స్టెప్పులో సేమ్గా ఉంది. కాబట్టి nth టర్మ్ ఏమవుతుంది? an² ప్లస్ bn ప్లస్ c. an² ప్లస్ bn ప్లస్ c. మొదటి స్టెప్పులో డిఫరెన్స్ కామన్గా ఉంటే రైట్ అంకశ్రేణి a+n-1 ఇంటూ d కాదు సార్. అది చిన్నపిల్లలు ఒక స్టేజ్ వరకు మీకు పట్టించడానికి చెప్తారు. యాక్చువల్గా అంకశ్రేణిలో nth టర్మ్ ఏంటంటే an ప్లస్ b. సార్ ఆ క్యాపిటల్ A క్యాపిటల్ B ఎలా కనుక్కోవాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కుందాము. సంఖ్య విలువ ఇచ్చినప్పుడు దాని వాల్యూ కూడా కనుక్కుందాం. జస్ట్ మీరు మీ పూర్తి కాన్సన్ట్రేషన్ క్లాస్ మీదనే ఉండాలి సార్. ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఆ సబ్జెక్టులో ఉన్న డెప్త్ అర్థమవుతుంది సార్. 3, 3, 3, 3, 3 డిఫరెన్స్ ఒక స్టెప్పులో సేమ్ ఉంది. ఇక్కడ ఎన్ని స్టెప్పులో సేమ్ ఉన్నాయి? 2 స్టెప్పులో సేమ్ ఉన్నాయి. సార్ ఈ ఏబిసి వాల్యూలు ఎలా కనుక్కోవాలి? ఆల్రెడీ నేను ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ప్రోగ్రెషన్స్లో చెప్పాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొట్టమొదటి టర్మ్స్ని సర్కిల్ పెట్టుకోండి. ఇదేమో 2a అవుతుంది, ఇదేమో 3a ప్లస్ b అవుతుంది, ఇదేమో
ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. 2a నేమో 1, 3a ప్లస్ బి. సార్ ఇది ఎలా వచ్చింది సార్? ఈ n బదులు 1 పెట్టుకోండి, n బదులు 2 పెట్టుకోండి, n బదులు 3 పెట్టుకోండి. ఇదేమో a ప్లస్ బి ప్లస్ సి, ఇదేమో 4a ప్లస్ 2b ప్లస్ సి, ఇదేమో ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 3b ప్లస్ సి. దీని నుంచి తీసేయండి, దీని నుంచి తీసేసేయండి, అలా మీకు వస్తుంది. ఇదేమో 2a, ఇదేమో 3a ప్లస్ బి, ఇదేమో a ప్లస్ బి ప్లస్ సి. ఏ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. 2a 1 అవుతే ఏ వాల్యూ ఎంత? 1/2. 3a ప్లస్ బి 2 అవుతే 3/2 ప్లస్ బి 2 అవుతే 3/2 అంటే 1.5. 2 మైనస్ 1.5, బి వాల్యూ ఎంత? 1.5. ఇదేమో 0.5 ఆర్ హాఫ్. హాఫ్ ప్లస్ హాఫ్, 1 ప్లస్ సి ఈక్వలెంట్ టు 1. సి వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఎంత టర్మ్ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? హాఫ్ n² ప్లస్ హాఫ్ n. ఎన్ ఏ వాల్యూ ఇస్తే అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎన్ ఎంత ఇచ్చాడు సార్? మనకు 210 ఇచ్చాడు. 210 రావాలి అని అంటే 210 ఈక్వలెంట్ టు n ఇంటూ n+1/2. ఈక్వేషన్ దయచేసి సాల్వ్ చేయకండి. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 210 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. అంటే n అయినా 7 తోటి డివైడ్ అయి ఉండాలి, n+1 అయినా 7 తోటి డివైడ్ అయి ఉండాలి. 7 పెడితే 7 8 56/2, 56 చిన్న వాల్యూ. 14 పెడితే 14 ఇంటూ 15/2, 105 కాదు. కాబట్టి n 20 ఇంటూ 21/2. ఈక్వేషన్ సాల్వ్ చేయకూడదు సార్. ఇది 7తో డివైడ్ అవుతుంది. ఐదర్ ఇదన్నా 7తో డివైడ్ అవ్వాలి, ఇదైనా 7తో డివైడ్ అవ్వాలి. n+1 బదులు 7 పెట్టుకుంటే నాకు ఆన్సర్ రావట్లేదు. n+1 బదులు 14 పెట్టుకుంటే ఆన్సర్ రావట్లేదు. కాబట్టి 21. n ఏ వాల్యూ సార్? n 20. కొంచెము నంబర్ కౌంటింగ్లో లాజిక్ కొంచెం పెంచితే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు.